ఇక్కడ బుజ్జి దూడ అనమాట. పై దూడ ఈనింది, చూసారు కదా ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, దాని తల్లి నాకుతుంది చూడండి. ఇక్కడ ఈ మయావ్ అనమాట, ఇది ఆవు. చూసారు కదా ఇక్కడ దూడ నాకుతుంది చూడండి. అది ఇంకా పైకి లేవలేకుండా ఉందన్నమాట. ఇక్కడ మా ఈయన వచ్చేసి 2 hours అవుతుంది. దూడ లేకుండా ఉందన్నమాట, బాగా నాకుతుంది చూడండి. ఎంత బాగుందో ముద్దుగా బుజ్జి దూడ. చూసారు కదా చూడండి ఫ్రెండ్స్, మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. చూసారు కదా విధంగా ఎంత బాగుందో చూడండి దూడని. చిన్న దూడ అనమాట. చూసారు కదా పై దూడ అనమాట, అంటే ఆవు అనమాట, ఆవు దూడ. చూడండి లేవడం ట్రై చేస్తుంది అది. మీకు వీడియో తీసి క్లిప్ నీట్గా చూపిస్తాను చూడండి. చూసారు కదా దూడలు బాగా ఎగురుతాయి అనమాట, లేచి కూడా. చూసారు ఇది ఆవు అనమాట. చూడండి ఫ్రెండ్స్, లేవడానికి ట్రై చేస్తుంది, లేవలేకపోతుంది అనమాట. చూసారు కదా మీకు దూడ ఎలా పాలు తాగుతుందో కూడా నేను అది కూడా మీకు యాడ్ చేస్తానండి క్లిప్పు. ఒక నిమిషం ఉండండి. పాపం అది లేవలేకుండా ఉంది అని కొంచెం చూడండి ఆవు అనమాట. చూసారు కదా ఇంకొక ఆవు ఉంది, దీన్ని లేపుతాను. హై ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అనమాట. ఇంకోటి ఇది పాలు ఇస్తుందండి. వర్షాలు ఎక్కువైపోతే గడ్డి అంత ఎక్కువగా మొలిచింది చూడండి, ఎంత గడ్డి మొలిచిందో. ఇక్కడ బంతిపూలు ఉన్నారా, దిబ్బలో పడిందనమాట. పశువుల పేడ ఇక్కడ మనకు పశువులు కట్టేసే కొట్టని చూపిస్తాను. ఇక్కడ వాటర్ తొట్టి అనమాట. ఇది అక్కడ కనిపిస్తుంది చూస్తారు కదా, నా స్కూటీ అనమాట అది. ఈ పశువులు కొట్టమండి, రీసెంట్గా వేయించాము. ముందు ఊడిపోయింది, వేయించి కూడా 1 year అవుతుంది. చూసారు కదా ఇదంతా కూడా రేకుల చెట్టుతో మనం బిగించేసుకున్నామండి. చూసారు కదా ఇక్కడంతా కూడా వర్షాలు ఇచ్చిన పడిపోకుండా, ఆవు మీద వాటర్ పడుకోకుండా నీట్గా వేయించాం. ఇది గాడిపట అనమాట, అక్కడ మార్పించాలి అది. ఇదంతా ఆవులు కట్టేస్తాము. నైట్ టైమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. తోటలో మార్నింగ్ అంతా వర్షాకాలం తోటలో కట్టేస్తాము. చూసారు కదా ఇదంతా కూడా గంజు పూసలు అయిపోయింది చూడండి. ఇది దానా అనమాట, ఆవులు కట్టడానికి సరాయి దానా అంటారు, ఆ టైప్లో వస్తుంది. అది టబ్బులో ఇక్కడ ఉంది. ఒక ఆవు గంజు బకెట్ అది. ఇక్కడ వచ్చి ముసరి నీళ్ళు అనమాట, మనం వాటర్ ఉంటాయి కదా, బియ్యం నీళ్ళు అవన్నీ కూడా ఇందులో కడిగి ఇందులోకి పోసేస్తాం. అవన్నమాట ఇది. ఇక్కడ మనకు పెద్ద టెంకాయ చెట్టు చూడండి. ఇక్కడ టెంకాయ చెట్టు ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక ట్రీ అనమాట. నాకు తెలియదు ట్రీ పేరు గుర్తు రావట్లేదు ప్రజెంట్. ఇప్పుడు చిగరాకు అంటారు కదా, అదనమాట. ఇక్కడ అది ఉంది. ఇక్కడ స్కూటీ ఉంది, స్కూటీ పెట్టాను సైడ్కి. ఇక్కడ ఇది వేప చెట్టు అనమాట, మా తోటలోది. ఇక్కడ చూసారు కదా ఇది అనమాట వేప చెట్టు. మొదలు వేశారండి. ఇది బంతిపూలు ఉన్నారు, ఇక్కడ పడింది ఇది. చూడండి బంతిపూలు ఎంత బాగున్నాయి, చూపిస్తాను చూడండి. బంతిపూలు చూసారు కదా ఎంత బాగున్నాయి బంతిపూలు ఉన్నారు. ఇది చిన్న పిండి, ఇది ఒకటి పడింది ఇక్కడ. ఇదన్నమాట 3 వచ్చాయి మనకి ఇప్పుడు. ఇది వచ్చి మల్లెపూల చెట్టు అన్నమాట. ఇది మల్లెపూల చెట్టు గులాబీల చెట్టు అనమాట. అంతా మనకు వర్షానికి బాగా ఎగురు వచ్చింది, అప్పుడంతా పోయింది. వర్షానికి బాగా ఎగురు వచ్చింది అనమాట గులాబీ చెట్టు. ఇక్కడ కనకాంబరాల చెట్టు ఉంది చూడండి. పత్తి చెట్టు అనమాట. ఇది ఒక విత్తనం పడింటే అదే పడింది పత్తి చెట్టు. ఇది కూడా వైట్ గులాబీ అండి, ఇది వైట్ గులాబీ ట్రీ. ఇది వచ్చేసి రెడ్ గులాబీ అనమాట. 2 పెట్టించాం. ఇక్కడ పత్తి చెట్టు. ఇది పశువుల మీద చూద్దాం ఇప్పుడు. గడ్డివాములు వేసాం చూడండి. ఇక్కడ గడ్డివాములాగా మా సైడ్ అయితే ఇలానే వేస్తాము. చూసారు కదా పశువుల గడ్డివాము అంతా ఇది చూడండి. ఇదంతా పశువుల గడ్డివాము. ఇక్కడ అంతా గడ్డివాము కోసం పెట్టాం. తక్కువ వాడుతుంటాం. ఇప్పుడు వానాకాలం కదా, పచ్చిగడ్డి ఎక్కువ ఆశిస్తాయి అన్నమాట. ఈ గడ్డి ఎక్కువ తినవు నాకు. ఇది ఇక్కడ చూసారు కదా కొట్ట మీకు నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ 2 ఆవులు అనమాట. ఈయన వచ్చేసి అక్కడ గోధుమ కలర్లో ఉంది కదా ఆవు అనమాట. ఇక్కడ ఇది ఆవు పాలించావు. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి వ్లాగ్ వచ్చి థర్స్డే తీస్తున్నాను, గురువారం వ్లాగ్ అనమాట. నాకు రీసెంట్గా గుర్తు వచ్చేసి నేను తీస్తున్నాను. ఒక తల్లి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో మనకు నిదర్శనం ఇదే అన్నమాట.
ఒక జంతువు కూడా తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అది పైకి లేలేదని చెప్పి ఎంతగా నాకుతుందో లేవడానికి ట్రై చేస్తుంది, లేవలేకపోతుంది. చిన్న గాయమైనా కూడా తల తట్టుకోలేకపోతుంది అన్నమాట. అది పశువుల్లో కూడా ఎంత ఎంత ప్రేమ ఉంటే మనం అర్థం చేసుకోగలం. చూసారు కదా బుజ్జి దూడ ఎంత బాగుంది చూడండి. దగ్గరే ఉండి మీకు చూపిస్తాను నీట్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫార్మర్స్ అని, మేమైతే ఫార్మర్స్ ఇంట్లోనే పుట్టి పెరిగాను. అలాగే నేను వీడియో తీస్తున్నాను, చూసారు కదా. ఇది స్టిక్కర్, ఇది వచ్చి మనకి ఇన్సూరెన్స్ అనమాట. ఇది ఇన్సూరెన్స్కి వేయించాము, ఇది ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి. చూడండి మా ఆవు, ఇది మా ఆవు అనమాట. చూసారు కదా. మీకు మరి దూడ పైకి లేసారు, మళ్ళీ మీకు క్లిప్ యాడ్ చేస్తానండి నేను. అది లేవలేకపోతుంది, చూసారు కదా. బాధగా ఉందండి, అది లేవాలని చూస్తున్నా లేవలేకపోతుంది అనమాట. చిన్న దూడ చూడండి, మీ క్లిప్లో తీస్తున్నాను కదా. అది లేస్తుంది, లేవలేకపోతుంది అనమాట. ఇది ఆవుకు వచ్చేసి పొద్దు నుంచి మేతం తినలేదనమాట. నాకు ఆకలి వేసి బాగా గడ్డి మేస్తుంది. తల్లిపాల కోసం చూస్తుంది, లేవడానికి అయినా లేవలేకపోతుంది. చూడండి అలా ట్రై చేస్తుంది, ముందు కాలు కొంచెం రావట్లేదు అనమాట. నేను పట్టుకుంటే ఊరికే పడిపోతుంది అది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. నాకు ఇలాంటివి చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇలాంటివి ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక విషయం తెలుసా మీకు, ఆవు వినేటప్పుడు కనుక మీరు అక్కడ వెంటనే స్నానం చేసే నీళ్ళ మునిగేసి బిందె ఉంటుంది కదా, నీళ్ళు అంతా మొత్తం బాడీ అంతా కూడా తడిచిపోవాలి. డ్రెస్ వేసుకున్నప్పుడు మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయేసి ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు తిరిగితే కనుక మనకు ఇవి మనం ఈ భూమండలంతో తిరిగిన సమానం అన్నమాట. ఇంకోసారి చెప్తాను. మనకు దూడ ఉంటుంది, ఆవు ఉంటుంది కదా, సరే ఆవు ఉంటుంది కదా, ఆవు వినేటప్పుడు మనము ఆవు చుట్టూ కనుక మనం 5 ప్రదక్షిణలు చేసామంటే, 5 ప్రదక్షిణలు చేస్తే మనము ఈ భూమి చుట్టూ తిరిగినట్టు అర్థం అన్నమాట. మనం పుణ్యలోకాలకు వెళ్తాం. అంత మంచిది ఆవు చుట్టూ కనుక మనము ప్రదక్షిణలు చేస్తే. నేను ఈసారి తిరగాలని ట్రై చేశాను కానీ యాక్చువల్గా అది మేము ఏదో పని చేసుకుంటున్నాము. అక్కడ చెనక్కాయ పీకుతున్నాం ఈరోజు. ఇక్కడ ఆవు వినేసింది అనమాట. మా నాన్న వచ్చేసరికి అది వెనకాలకి ఫస్ట్ మనకి వెనకాలు బయటకు వస్తాయి అనమాట. ఫస్ట్ మనకి తల బయటకు వస్తుంది, లాస్ట్ మేము వచ్చేసరికి వెనకాలు బయటకు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మన కూడా అవైలబుల్ వాటర్ లేవు, అందుకని చెప్పి మేము ఇలానే ఉండిపోయాము. ఇప్పుడు నేను తిరిగేదాన్ని కంపల్సరీగా. చూసారు కదా, దూడ లేవాలని ట్రై చేస్తే లేవలేకపోతుంది. దానికి కూడా ఆకలిగా ఉందండి. మీకు జున్ను పాలు ఖచ్చితంగా నేను చేసి వీడియో తీస్తాను. సిటీస్లో ఉన్న వాళ్ళు మనకు జున్ను పాలు ప్యాకెట్లో కానీ లేకపోతే జున్ను పౌడర్ దొరుకుతుంది, అవి మనం చేసుకుంటుంటారు కదా. ఇది రియల్ జున్ను. ఈరోజు చేయకూడదు, ఈరోజు చేస్తే బాగుండదు. ఈరోజు దూడకు వదిలేయాలి. టుమారో మీకు ఖచ్చితంగా జున్ను ఎలా చేయాలో చేసి చూపిస్తాను, ఓకేనా. ఇంకో విషయం తెలుసా అండి, నేను ప్రతిరోజు అనమాట మార్నింగ్ ఈవినింగ్ నేను పాలు పిండుతాను. మేమున్నది విలేజ్లో, తెలుసా. నేను చాలామంది నాకు మ్యారేజ్ అయింది అనుకుంటున్నాను, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. మేమున్నది విలేజ్లో. లాక్డౌన్ వచ్చింది కదా, నేను యాక్చువల్గా అప్పుడు అనంతపూర్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఎంబీఏ అయిపోయింది. ఇప్పుడు అదే జాబ్ కోసం చూసుకుందాం అనుకున్నాక లాక్డౌన్ నుండి ఇక్కడే ఉన్నాను. మా నాన్నకు సహాయం చేస్తుంటాను అనమాట. రోజు పశువులు పాలు పిండడము, ఒకవేళ మేత వేసుకొని రావడం, సొప్ప ఉంటుంది కదా, సొప్ప కొడతాం తోటలో. ఈరోజు మా తోటలో సొప్ప అని చూపించాను కదా, మా గార్డెన్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ నేను పెట్టాను. ఆ సొప్ప కొట్టుకొని వచ్చి సొప్ప కొట్టిస్తే మా నాన్నగారు ఇక్కడ బండ్లో వేయడం ఇట్లా చేస్తుంటాను. నేను పాలు పిండే వీడియో కూడా ఒకటి తీసి పెడతానండి ఖచ్చితంగా, ఓకేనా. పిండి ఎంత బ్లాక్గా అయిపోయాయి చూడండి, సాముడు తగులుతుంది. అక్కడ చాలా బ్లాక్గా అయిపోయాయి అనమాట. ముందు వైట్గా ఉండి అక్కడికి వెళ్తాను కూడా హ్యాండ్ వాష్ చేసి హ్యాండ్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. అయినా కానీ మనకు కొంచెం బ్లాక్నెస్ అనేది ఉంటుంది. అయినా తిరుగుతుంటాం కదా విలేజ్లో ఉంటే, ఎందుకంటే చేసి కొంచెం బ్లాక్ అయిపోయాయి అనమాట. చూశారు కదా, ఇటు సైడ్ మళ్ళీ వైట్ ఉంది, అటు సైడ్ మళ్ళీ బ్లాక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దూడ నిల్చో ఉంది, చూశారు కదా. అర్జెంట్గా వీడియో తీద్దాం అనుకున్నాను, నేను లేపాను, లేచింది చూడండి. అయ్యో, చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా.